నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీరాములు బ్రదర్స్. ఈరోజు మన ఛానల్లో పల్లీల పుట్నాల నువ్వుల లడ్డులను చాలా ఈజీగా బాగా కుదిరేలా ఎలా చేయాలో చూపించబోతున్నాను. కాల్షియం రిచ్గా ఉండి ఈ నువ్వుల లడ్డులను రోజు ఒకటి తిన్నా ఎముకలు బలపడతాయి. అలాగే మనం ఈ పండగకి నువ్వుల లడ్డులను తప్పకుండా ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఒకసారి ఇలా చేసి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి సింపుల్గా ఆ నువ్వుల లడ్డులను ఎలా చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులను తీసుకోండి. తక్కువ మంట పైన నువ్వులను కొంచెం చిటపటలాడే వరకు బాగా వేయించండి. నువ్వుల్లో కాల్షియం అయిన విటమిన్ బి, ఫైబర్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన డైలీ డైట్లో రోజుకి ఒకటి తిన్నా చాలా మంచిదండి. ఇలా తక్కువ మంట పైన నువ్వులను బాగా వేపి ఇవి ఎప్పుడైతే చిటపటమంటాయో అప్పుడు ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకోండి. ఒక కప్పు పల్లీలను తీసుకొని ఇక్కడ ఈ లడ్డూల్లో పల్లీలు వేయడం వల్ల ఇంకా రుచి పెరుగుతుంది. ఈ పల్లీలు వేగిన తర్వాత పొట్టు తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ముక్కలుగా చేసుకోండి. తర్వాత ఒక కప్పు పుట్నాలు తీసుకోండి. ఇప్పుడు పల్లీలని, పుట్నాలు, నువ్వులని ఒకే గిన్నెలో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఒకే గిన్నెలో వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నీళ్లు వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులను తీసుకున్నామో దానితో సమానంగా బెల్లం తీసుకోండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ నువ్వులు, 250 గ్రామ్స్ పల్లీలు, 250 గ్రామ్స్ పుట్నాలు తీసుకున్నాను కాబట్టి మొత్తం 1 kg అవుతుంది. 1 kgకి 1 kg బెల్లం తీసుకున్నాను. బెల్లం ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం పాకాన్ని బాగా ఉడికించి అలాగే ఒక 2 నిమిషాల తర్వాత మనం కావాల్సిన విధంగా ముదురు పాకం వచ్చిందా లేదా అని తెలియడానికి కొంచెం నీటిలో లైట్గా పాకాన్ని వేసి చూస్తే చూడండి, పాకం వేయగానే పాకం అనేది నీళ్ళలో కరిగిపోకుండా అడుగున పట్టింది. అంటే మనకు పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పుట్నాలను తీసుకొని బెల్లం పాకంలో వేస్తూ కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది నువ్వులకి, పల్లీలకి, పుట్నాలకి మంచిగా పట్టే విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇది మెట్టే విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతిలోకి ఆయిల్ రాసుకొని, ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, చేతులు కలకుండా ఆయిల్ రాసుకొని మనం ముద్దలు కట్టుకోవడానికి ఇలా కొద్దిగా తీసుకొని ఉండలుగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు కట్టుకోవాలి. అంతే అండి, సింపుల్గా నువ్వుల, పల్లీల, పుట్నాల లడ్డూలు రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.